గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి, డిఎస్సి విద్యార్థుల గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? మేడం మేము ఒకటే మేడం, ఈ ప్రభుత్వాన్ని మేము తెచ్చుకోవడం కారణం మా తాళ్ళతో మేము ఉరిపెట్టుకోవడానికి పరిస్థితి వచ్చింది మేడం ఇప్పుడు ఈ డిఎస్సి విషయంలో మాత్రం. హ్మ్. ఎందుకంటే మేము అప్పుడు గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు మళ్ళీ ఈ ప్రభుత్వం చేస్తుందని మాకు అనిపిస్తుంది మేడం. హ్మ్. మేము ఏరి కోరి తెచ్చుకున్న ప్రభుత్వం మా పక్షాన ఉండి మా కోసం కొట్లాడి మమ్మల్ని నిరుద్యోగుల్ని కాస్త ఉద్యోగస్తులు చేస్తున్న నమ్మకంతో మేము స్వయంగా కృషి చేసినాం మేడం ఎలక్షన్ల టైంలో. హ్మ్. ప్రతి ఒక్క నిరుద్యోగి ప్రతి ఒక్క కార్యకర్త కంటే ఎక్కువనే కష్టపడ్డాం మేడం క్షేత్రస్థాయిలో. ప్రభుత్వం వస్తే మార్పు వస్తుంది, ప్రభుత్వం వస్తే మార్పు వస్తుంది, మా జీవితాల్లో మార్పు వస్తుంది మా తల్లిదండ్రులను కూడా చెప్పుకున్నాం మేడం ప్రతి ఒక్కరి ఇంట్లో మేము. కానీ ఇవాళ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని నెట్టేయటం ఉంచిందని మాకు స్పష్టంగా గత 15 రోజుల నుంచి అర్థమవుతుంది మేడం. ప్రతి చిన్న విషయానికి 6 నెలల క్రితం స్పందించిన రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో ఎందుకు స్పందించలేకపోతున్నాడు? ఇప్పుడున్న ముఖ్యమంత్రి చెప్పారు లేదండి, వాళ్ళ కుర్చీలు కాపాడుకోవడము, వాళ్ళవి డబ్బులు. మీ కుర్చీలు కాపాడుకోని కోసం మీ స్వార్థం మేముంటే మరి మా పరిస్థితి మేము ఎవరికి చెప్పుకోవాలి మేడం ఈ స్టేట్ లో? మేడం నేను ఒకటే చెప్తున్నా మేడం, ఇప్పుడు మాకు తెలిసినంత సమాచారం ప్రకారం ఇప్పుడు పోస్ట్ పోన్ చేస్తేనే రాష్ట్రం ఏమాత్రం అన్నా కొంచెం ప్రశాంతత ఉంటుంది మేడం. లేకపోతే దీని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటున్నాయి మేడం. మాకు అర్థమవుతుంది, మేము ప్రతి ఒక్కరిని మేము కనెక్ట్ అయ్యి మేము మాట్లాడుతున్నాం, ప్రతి ఒక్క అభ్యర్థితో మేము తెలుసుకున్నాం మేడం. ఇది మాలో జరుగుతున్న అంతేరం ఇది మాత్రం. థ్యాంక్ యూ సో మచ్ అండి, అర్థమైంది. నేను కొంచెంసేపు హోల్డ్లో పెట్టండి కాల్స్. మీకు వీళ్ళు ఎక్కడెక్కడి నుంచో మీకు అర్థమవుతలేదు, ఎవరో రెచ్చగొడుతున్నారు, వీళ్ళని రాజకీయాల కోసం వాడుకుంటున్నారంటే బీఆర్ఎస్ మీద నెట్టడము, లేదు అంటే కోచింగ్ సెంటర్లలో వాళ్ళ లాభాల కోసం వీళ్ళు వచ్చి కోచింగ్ సెంటర్లో కోచింగ్లు తీసుకోవాలనేసి మొత్తం వీళ్ళ ఒక ఉద్యమాన్ని కూడా దాన్ని డైవర్ట్ చేసే పరిస్థితి కదా. మనకు పంపించిన వీడియోలు కూడా చూద్దాం. బ్యాగ్ కూడా కొన్ని బుక్స్ ఉన్నాయి అక్కడ పక్కన సెల్ఫ్లో కొన్ని. ఈ వీడియో చూడడానికి ప్రధాన కారణం ఏంటి అంటే డిఎస్సి పోస్ట్ పోన్ గురించి. చాలామంది అంటున్నారు సీనియర్ స్టూడెంట్స్ పోస్ట్ పోన్ అడగట్లేదు, వాళ్ళు 10 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఆ 10 సంవత్సరాలు వెయిట్ చేసే దాని లోపల నేను ఒక చెప్తే చాలామంది నమ్మరు, కానీ నేను కూడా బీఈడీ చేశాను, డైట్ చేశాను. నా బీఈడీ సర్టిఫికేట్ 2013 లోపల నా బీఈడీ కంప్లీట్ అయిపోయింది. తర్వాత డైట్ చేసినాను. 2015 లోపల డైట్ కంప్లీట్ అయింది. ఇది డైట్ సర్టిఫికేట్. తర్వాత ఉన్న ప్రతి టెట్ ఎగ్జామ్ రాస్తూనే వచ్చినాను. ఇది 2016 లోపల టెట్ పాస్ అవుతుంది. తర్వాత 2000 సో సీనియర్లు అడగలేదు అన్నదానికి ఆ సీనియర్ ఆయన అన్ని చూపిస్తున్నాడు, ఆయన ఏమేమి చదివిండు, ఆయన సర్టిఫికేట్లతో సహా ఆయన లాస్ట్గా విన్నమించుకునేది ఏంటంటే డిఎస్సి పోస్ట్ పోన్ చేయమని వాయిస్లోకి వస్తుంది. ఇంకా ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలను కూడా ఒక్కసారి చూడండి, అది కూడా చూద్దాం. సపోర్ట్ చేస్తున్న వాళ్ళ కోసం వచ్చిన వాళ్ళు కూడా కుక్కల్ని కొట్టినట్టు కొడుతున్నారు. కనీసం ఎవరైనా సపోర్ట్ చేద్దాం అనుకుంటే ఆ సపోర్ట్ చేసే వాళ్ళు కూడా కనీసం ఆ రైట్స్ కూడా ఇవ్వట్లేరు. ఇదంతా కూడా ఉద్యమం సమయంలో ఉండి. హాయ్ ఫ్రెండ్స్, సీఎం రేవంత్ రెడ్డి గారికి ముందుగా నమస్కారం చేసుకుంటున్నాను. ఎందుకంటే డిఎస్సి సిలబస్ చాలా ఎక్కువగా ఉంది. నాకు 3 పిల్లలు ఉన్నారు. ఆల్రెడీ పిల్లలను చూసుకొని చదువుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. టెట్కి డిఎస్సికి మధ్యలో టైం 20 డేసే ఉంది సార్. మీకు కాలు నొక్కుతా సార్, మీకు దండం చేస్తా సార్, డిఎస్సి పోస్ట్ పోన్ చేయండి సార్, మీకు కాలు నొక్కుతా సార్. నా భర్త నమ్మి నా పని చాలా పెట్టుకున్నాడు. నమ్మకాన్ని మమ్మ చేస్తున్నాను అనిపిస్తుంది సార్, బతకాలనిపిస్తలేదు నాకు. చూడండి, ఒక్కసారి చూడండి, మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు కదా, ఆ రకంగా వాళ్ళు అంత గోసపడుతుంటే, వాళ్ళంతా కన్నీళ్ళు పెడుతుంటే కూడా కన్నీళ్ళు కరుగుతలేవు. కనీసం ఆ సాధ్యాలు ఏంటనేది వచ్చి ఒక 6 సెకండ్లు పరిస్థితి ఏంటో మీరు పోయి కండవాలు కప్పుతున్నంత సమయాన్ని కూడా వాళ్ళు అడుగుతలేరే. మీ సీట్ల కోసము, మీ పదవుల కోసమే, మీ కుర్చీల కోసం వెళ్ళి మీరు పాపం వాళ్ళు ప్రాధేయపడుకుంటున్నారే. వీళ్ళ దగ్గరకు వచ్చి ఒక్కసారి ఆ గోస బాధ అనిపిస్తలేదా? మామూలుగా ఇన్నోళ్ళకే పాపం కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. చాలా చేస్తున్నాం కానీ మీరు
అంతా టీఆర్ఎస్ వాళ్ళు చేపిస్తున్నారని అంటున్నారు. అదేమి లేదు సార్, మా సొంత ప్రయత్నం చేస్తున్నాం సార్. మీకు కాను ఒక్కసారి టీఎస్సీ పోస్ట్పోన్ చేయండి సార్. సో వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో అట్లనే గ్రూప్ 3 కూడా దానికి ఒక 5 లక్షల మంది, దీనికి ఒక 5 లక్షల మంది పరీక్షలకు ఈ రోజు హాజరు రానికి అప్లికేషన్ పెట్టుకుంది. ఈ పరీక్షలు పోస్ట్ పోన్ చేస్తే కోచింగ్ సెంటర్లు బతుకుతాయి. ఒక్క నెల ఏదైనా పరీక్షలు గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేస్తే ఒక్కొక్క కోచింగ్ సెంటర్ కు 100 కోట్ల రూపాయల ఫీజులు వస్తాయి. ఇవాళ కోచింగ్ సెంటర్ల మాఫియా కొంతమంది కిరాయి మనుషులను పెట్టి ఆ కిరాయి మనుషులతో రోడ్ల మీద ధర్నా చేసి పరీక్షలు పోస్ట్ పోన్ చేయమని అడుగుతున్నారు. మీరంతా ఎవరెవరైతే ఇప్పుడు డిఎస్సి ఆస్పిరెంట్స్ ఉన్నారు కదా, సో వాళ్ళంతా కూడా కిరాయి మనుషులను పెట్టించి ఉద్యమం చేపిస్తున్నారు అనేసి ఆయన రేవంత్ రెడ్డి చెప్తున్న మాట చూడండి. ఒక లంబాడి బిడ్డను ఇవాళ రెచ్చగొట్టి దీక్ష కూసబెట్టారు. ఇంకొక పక్క చర్చను ఒక దళితుల్ని దీక్ష కూసబెట్టారు. ఇవాళ ఇంకో కోచింగ్ సెంటర్ ఆయన దీక్ష కూర్చున్నాడు. ఎందుకు మోతీలాల్ కూర్చోవాలి, ఎందుకు పక్క చర్చ కూర్చోవాలి? నేను సూటిగా సవాల్ విసురుతున్న హరీష్ రావుకు, కేటీఆర్ కు, సన్నాసులారా మీరు దీక్ష కూర్చోండి. మీరు సావనైన సవాల్ వాయిదా అయిన పడాలి. ధైర్యం ఉందా? అంటే ఏం చెప్పదలుచుకున్నాడు అనేది ఆయనకన్నా క్లారిటీ ఉందా? కనీసం ఈ రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలనుకుంటున్నాడు అంటే ఆయన ముఖ్యమంత్రి అనే విషయం మర్చిపోయిందా? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని మర్చిపోయిందా? దేనికోసము? ఓహో ఆనాడు కేసీఆర్ మరి దీక్ష చేస్తే కానీ రాలేదు కాదనేసి ఇప్పుడు గుర్తుకొచ్చి అంటే దీక్షలు ధర్నాలు ఉద్యమాలు చేయాలంటే కేవలం వాళ్ళతోటే సాధ్యం అని చెప్పాలనుకుంటున్నాడు. అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు అని ఒక క్లారిటీ ఉందా? జడ్సన్ ఎవరు? జడ్సన్ చెప్తే కూర్చొని ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేస్తాడా జడ్సన్? మీరు ఏమాత్రం లెక్క చేయకుంటుంటే ఆయన బయటకు వచ్చేసి మీరు సస్పెండ్ చేస్తే ఏడ చేరకుండా ఆయన ఏ పార్టీలను చేరి ఏడన్నా కండువా కప్పుకుండా పొద్దస్తమానం ఆయన పోరాటమే చేసిండు కదా. ఎవరి మీద పోరాటం చేసిండు? నువ్వు చేయలేనంత పోరాటం కూడా చేసిండు కదా. ఇలా మీరు జడ్సన్ కూడా మీరు కలంకాన్ని అంటగడుతున్నారు. కోచింగ్ సెంటర్లలో అంటే వాళ్ళు ఊర్లలో కూర్చొని వీడియోలు పంపిస్తుంటే ఊర్లలో ఇక్కడికంటే కిరాయి వాళ్ళట వీళ్ళు. ఎవరైతే ఇప్పుడు వందల మంది వేల మంది విద్యార్థులు రోడ్లపైకి వచ్చేసి తిండి నీళ్లు తిప్పలు లేకుండా పోలీసులు తంతుంటే కొడుతుంటే వాళ్ళ కాళ్ళ వేలబడి ఉద్యమం చేస్తుంటే వాళ్ళ బాధ చెప్తుంటే వాళ్ళ ఆవేదన చెప్తుంటే మీకు వాళ్ళు కిరాయి మనుషుల్లాగా కనబడుతున్నారా? ఒక్కసారి ఇది ఒక డిఎస్సి విద్యార్థులదే కాదు యావత్ తెలంగాణ సమాజం కూడా ఒకసారి ఆలోచించుకోండి. ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాటలను ఎంత చులకన చేసి మాట్లాడుతుండో. ఆనాడు మీకు ఎన్ని తన్ని తరిమేస్తే అక్కడి నుంచి వచ్చిన మళ్ళీ వచ్చి ఇక్కడ పంజాబ్ విసిరబోతుంటే చంద్రబాబు నాయుడు వస్తే మీకు కలిసి మీటింగులు పెట్టుకోవడానికి భేటీలు అవ్వడానికి సమయం ఉంటుంది. వాళ్ళు నిజంగా కిరాయి మనుషులా అసలైన మనుషులా అనేది మీకు కనబడతలేదా? ఇలా మీ ఇంట్లో బిడ్డలు బాధపడుతుంటే మీరు అట్లనే చూస్తారా? మీరు రండి ఇప్పుడు, మీరు ఒక్కరన్నా మీరు రండి ఇప్పుడు ఉస్మానియాకి. పోనీ అంతెందుకు, ముఖ్యమంత్రివే కదా, నువ్వు వచ్చి ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఒక్కసారి నిలబడు. నువ్వే ఇంతకుముందు అంటూ చూడు దాంట్లో తొండలు వదులుతా చెట్టు కట్టేస్తామన్నారు కదా, అది మీకు చేసేయడానికి రెడీగా ఉన్నారు. కన్నీళ్ళతోటి కాలు కడుగుతామంటారు, కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు ఆడబిడ్డలు పాపం పచ్చి బాలంతలు. నిన్న మొన్న డెలివరీ అయిన వాళ్ళు కూడా ఇది పోస్ట్ పోన్ ఇస్తే ఇన్నేళ్ళకెళ్ళి మేము ఎదురు చూస్తున్నాము, మా మొగుళ్ళకి మాట ఇచ్చినాము, మేము ఉద్యోగం కొడతామని, మా తల్లిదండ్రులకు మాట ఇచ్చినాము అనేసి వాళ్ళు వచ్చి చెప్పుకుంటున్నారే. ఫస్ట్ నువ్వురా, వాళ్ళ సంగతి దేవుడు ఎరుగు. నీకు దమ్ము ధైర్యము ఏమన్నా ఉంటే మీరు రండి. ఫస్ట్ నువ్వు వచ్చి ఒక్కసారి ఆర్ట్స్ కాలేజ్ దగ్గర నిలబడిపోని ఎట్లుంటుందో చూద్దాం. ఈయన ఆర్ట్స్ కాలేజ్ గురించి ఉద్యమం గురించి ఫస్ట్ తెలిస్తే కదా తెలంగాణ గడ్డ ఏంది, తెలంగాణ గడ్డ మీద ఉన్న బిడ్డల పరిస్థితి ఏంది, వాళ్ళ ఆత్మఘోష ఏంది, వాళ్ళు ఎందుకు ఆవేదన పడుతున్నారు అనే విషయం తెలిస్తే ఇట్లాంటి చులకన మాటలు రావు. గ్రూప్ 1 పరీక్షలు, గ్రూప్ 2 పరీక్షలు, గ్రూప్ 3 పరీక్షలు, డిఎస్సి పరీక్షలు వాయిదాన లేకపోతే మీ ప్రాణాలను పోవాలి నినాదంతో అంటే ఎవరిని రెచ్చగొడుతున్నారు ఇప్పుడు ప్రాణాలు తీసుకోమని? విద్యార్థులనా? కాపలా ఇస్తాం, మిమ్మల్ని ఎవడు ఆపడు, సూతం ఎన్రోల్ చేస్తాం.
అంటే ఎంత చులకనగా కనపడుతుంది, ఎంత చులకనగా కనపడుతుంది. వీళ్ళు ఈయనేం మాట్లాడుతున్నాడో ఈయనకే తెలుస్తలేదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మీకు కనికరం ఉంటే, కనీసం వాళ్ళ గోస కనబడుతుంటే మీకు కనబడతలేదా? నువ్వు ఉద్యమ నాయకుడివి, ఉద్యమం చూసినవి, నాకు తెలంగాణలో కష్టాలు సుఖాలు అన్నీ తెలుసంటివి. ఇలా కనీసం కోదండరామ్నన్న పంపించి పోనీ ఈయనన్న పోతున్నాడో, నాకు ఈ పార్టీలతో సంబంధం లేదు, ఈ ఎమ్మెల్సీ పదవితో నాకు సంబంధం లేదు, నేనన్న పోయి మరి వాళ్ళ కిరాయాల్లో అసలు వాళ్ళు అనేసి ఎవరన్నా పంపించచ్చు కదా. పోనీ కిరాయాల్లో వాళ్ళ అసలు పిల్లలు అనేసి మరి ముఖ్యమంత్రి రావచ్చు కదా. ఎక్కడ పోయారు వీళ్ళంతా? సీతకి ఎక్కడ పోయింది? నీకు అర్థమవుతలేదా? అందరు ఎక్కడెక్కడి నుంచి ఏ బిడ్డలు వచ్చారు అనేది కనీసం ఒక మహిళగా నీకు మనసు కరుగుతలేదా? మహిళలందరూ వచ్చి ఆవేదన పడుతుంటే మీకు మనసు కరుగుతలేదా? పిల్లలు ఆవేదన వ్యక్తం చేస్తుంటే మీకు కిరాయి వాళ్ళతో పోలుస్తారా మీరు? ఎంత దౌర్భాగ్యము! అంటే మరొక ఉద్యమం తప్పదు అని మీరు ప్రూవ్ చేస్తున్నారు. మీరు తెలంగాణలో పుట్టి తెలంగాణలో మీరు పరిపాలిస్తున్నట్టుగా లేదు. మీకు వచ్చేసి బయట రాష్ట్రంలో నుంచి ముఖ్యమంత్రులు వస్తే మీకు సమయం ఉంటుంది, మొత్తం పచ్చమాయం చేయడానికి సమయం ఉంటుంది, తర్వాత ఇళ్ళకు పోయి కండవాలు కప్పనిక సమయం. మరి వీళ్ళు కిరాయాల్లో అసలు మీకు తెలుస్తలేదా? గింత నీచపు అబద్ధాలు ఆడితే తరిమి కొడతారు. తరిమి కొట్టే రోజులు ఎక్కువ రోజులు లేదు అనే విషయాన్ని మీరు మర్చిపోకండి. కాల్స్ తీసుకోండి, ఎందుకంటే వాళ్ళకు కూడా అర్థం అవ్వాలి. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఎందుకంటే వీళ్ళు ఇంతసేపు వాళ్ళది ఉద్యమం ఆయనకు చేరలేదు అని వీళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళకు తెలుసు, ప్రతిదీ తెలిసి అలా మాట్లాడుతున్న మాటలు చూసినా ఒక మోతీలాల్ గురించి అట్లనే మాట్లాడారు, జడ్సన్ గురించి అట్లనే మాట్లాడుతుండే, అశోక్ గురించి అట్లనే మాట్లాడుతున్నారు. మేము చస్తాము మూకుమ్మడి ఆత్మహత్యలు చేసుకుంటామన్నా కూడా వాళ్ళు కనికరిస్తలేరు. ఇలాంటి వాళ్ళ కోసం మీరు ఆత్మహత్యలు చేసుకునేది? ఏం చేస్తారు ఆత్మహత్యలు చేసుకుని? ఆత్మహత్యలు చేసుకుంటే ఏమంటారు? రెచ్చగొట్టి అని మాట్లాడతారు. అప్పుడు మీ ప్రాణాలకు ఒక విలువ ఉండాలి కదా. ఇలాంటి వాళ్ళ కోసం, ఇలాంటి పనికిరాళ్ళ కోసం మీ విలువ తీసుకుంటారా? మీ ప్రాణం ఖరీదు ఎంత? మీ తల్లిదండ్రులు అడిగితే చెప్తారు. పోరాటం చేయడమే, ఇంకా పోరాడి సాధించుకోవడమే. పోరాడితే పోయేది ఏముంది అన్నట్టుగా పోరాడి సాధించుకోవడం తప్పితే ఎవ్వరికి కళ్ళుండి గుడ్డోళ్ళైండ్రు, చెవులుండి కూడా చెవిటోళ్ళైండ్రు. మీరు ఇంతసేపు అంటే నేను గ్రూపులలో చూస్తున్నా కదా, దయచేసి ఇది ముఖ్యమంత్రికి చేరే వరకు పెట్టండి, దయచేసి ఇది రేవంత్ రెడ్డి సార్కు చేరే వరకు పెట్టండి అంటున్నారు. ఈ మాటతో మీకు అర్థమైంది కదా ముఖ్యమంత్రి చెవిలో పడిందా లేదా, ముఖ్యమంత్రి కళ్ళల్లో పడిందా లేదా అనేది మీకు అర్థమవుతుందా లేదా? మీకు ఆ రోజు చిక్కడపల్లి లైబ్రరీకి ఏదైతే రాహుల్ గాంధీ వచ్చారు కదా, దయచేసి ఒకటే, రాహుల్ గాంధీ దగ్గరికే వెళ్ళండి, ఢిల్లీకే వెళ్ళండి, అక్కడనే విన్నవించుకోండి. మీకోసం ఎవరు సపోర్ట్ వచ్చినా కూడా వాళ్ళని అందరినీ కూడా ఎట్లా జమ కడుతున్నారో చూసిరు కదా. ఒక మీడియా వాళ్ళు లేదు, ఒక ప్రతిపక్షము లేదు, ఒక ఎవ్వరూ లేరు. సిగ్గుండాలే కొంచెమన్నా. ఇంత పరుష పదాలు ఎందుకు మాట్లాడుతున్నామంటే మీరు మాటలిన దరిద్రమైన మాటలు, విద్యార్థులను ఉద్దేశించి మీరు మాట్లాడిన మాటలు. ఇంట్లల్లో ఉండి పాపం ఎక్కడెక్కడనో పల్లెటూర్ల నుంచి వీడియోలు తీసి పంపిస్తారు. నాయన ఈ సిలబస్ ఇంత చదువుకోకపోతే ఇప్పుడైనా తెలుసుకోండి సిలబస్ ఏంది, ఎందుకు అసలు వాళ్ళు పోస్ట్ పోన్ చేయాలని కోరుతున్నారు అనేసి చదువు వచ్చిన వాళ్ళని అడుగురు. కనీసం ఈయన అడుగురు, జ్ఞానం తెలుసో తెలియదో అర్థమైతలేదు. హలో చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? డిఎస్సి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు ముఖ్యమంత్రికి చేరలేదన్నారు కదా, ముఖ్యమంత్రికి చేరిందో లేదో, ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు మీరు విన్నారు కదా, చెప్పండి ఇంకేం చెప్పాలనుకుంటున్నారు? మ్యామ్, ఇంతకు ముందు వరకు కోదండరామ్ సార్, బల్మూరి వెంకట్ వాళ్ళ మాటలంతా వినేసి వీళ్ళు ఏంటి ఎడ్యుకేషనల్ మినిస్టర్స్ అని అనుకునే వాళ్ళం. నిన్న మహబూబ్ నగర్కి వచ్చి సీఎం మాట్లాడిన తీరు విన్న తర్వాత సీఎం కి అంతా తెలిసి కూడా ఇంకా పోస్ట్ పోన్ చేయట్లేదని అనిపిస్తుంది మేడం. అసలు మీరు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సీఎం కు చేరిన తర్వాతనే ఆయన ఎంత చులకనగా మాట్లాడారు. చేరిన తర్వాత కూడా ఎట్లాంటి రియాక్షన్ లేదు కదా మేడం. అసలు ఆయన చెప్పేసిండు అమ్మా, తన వాయిస్ చెప్పేసిండు కదా, కావలసుకొని కాంగ్రెస్ గెలవడానికి పాటుపడిన ప్రతి ఒక్కరికి నేను చెప్పండి కాంగ్రెస్ గెలవడానికి పాటుపడిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక పొజిషన్ ఇస్తా అని అంటున్నాడు. మరి స్టూడెంట్స్ కూడా పాటుపడ్డారు కదా మేడం, వాళ్ళకేం చేస్తుండో సార్ అసలు చెప్పాలి కదా. అదే మేడం, కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది కదా నిజం ఏంటనేసి. ఇన్ని రోజులు సీఎం కి తెలియదు అని అనుకున్నాం. ఇప్పుడు తెలిసిన తర్వాత కూడా ఏం చేస్తున్నాడు? పోస్ట్ పోన్ చేయడం డైరెక్ట్ గా చెప్పినట్టే కదా మేడం. ఇంకా
ఉద్యమం చేసేటోళ్ళు నిజమైన వాళ్ళు కారు. ఎవరైతే రోడ్ల మీదకి వచ్చి చేస్తారో వాళ్ళని కిరాయిలతోటి పోల్చిండండి. మిమ్మల్ని అందరినీ కిరాయిలతోటి అంటారు మేడం. ఇన్స్టిట్యూషన్ వాళ్ళని బ్లేమ్ చేస్తున్నారు. ఇన్స్టిట్యూట్ వాళ్ళు మాకు చదువు చెప్తున్నారు కదా, వాళ్ళని ఎట్లా బ్లేమ్ చేశారు మేడం? మా తల్లిదండ్రులు తీసుకెళ్తే మేము వెళ్తున్నాం. ఆయనకేంటి బాధ అసలు? మిమ్మల్ని ఇన్స్టిట్యూట్లు వాళ్ళు మిమ్మల్ని ఇది చేస్తున్నారట, రెచ్చగొట్టి మిమ్మల్ని కిరాయి ఇచ్చి మిమ్మల్ని రెచ్చగొడుతున్నారట. ఎందుకంటే వాళ్ళు లాభపడాలి కాబట్టి మిమ్మల్ని రెచ్చగొడుతున్నారని మాట్లాడుతున్నారు. దయచేసి మీరు గ్రూపులలో పాపం గొంతు చించుకుంటున్నారు విద్యార్థులందరూ. ఇది రేవంత్ రెడ్డికి తెలిసేంత వరకు చేయండి. రేవంత్ రెడ్డికి తెలుసు, బల్మూరి వెంకట్కి తెలుసు, తర్వాత తెలుసు, అలాగే ఈయనకు తెలుసు. తెలిసి నాటకాలు ఆడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, మీ ఆవేదన తెలియజేశారు.